హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యలైతే చేశారనమాట. అలాగే ఉద్యోగుల కీలకమైన 3 డిమాండ్ల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి ఏంటి అనే పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో ఒక పెను సంచలనం రేగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్యలు అటు ఆందోళనను, కొంత ఊరటను కలిగిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది అని, దాదాపు 99% నిధుల కొరత వేధిస్తోందని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. అయితే ఇన్ని ఇబ్బందులను ఇన్ని ఇబ్బందులు ఇప్పటికీ సమాజం కోసం ఎన్ని ఇబ్బందులున్నప్పటికైనా గూడా సమాజం కోసం దశాబ్దాల కాలం పాటు సేవలందించినటువంటి రిటైర్డ్ అయిన వృద్ధ పెన్షనర్ల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచిస్తోంది అని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలలో పెన్షనర్ల చెల్లింపులకే మొదటి స్థానం ఉంటుందని, అవసరమైతే జీతాల కంటే ముందే పెన్షన్లు క్రెడిట్ చేసే సరికొత్త విధానాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని అయితే ఆయన ప్రకటించడం విశేషం అన్నమాట. సో, ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ విధంగా పెన్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ప్రకటన అయితే చేశారు. పెన్షన్‌ని ముందుగా జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా సిస్టమ్ తీసుకురావడం అయితే త్వరలో ఇంప్లిమెంటేషన్ అయితే జరగబోతోంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం పెన్షనర్లు ఇబ్బందులు పడకూడదు అనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉద్యోగుల హక్కుల కోసం సమరశంఖం పూరించారు. విజయవాడలోని నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో వారు ప్రభుత్వం ముందు 3 అత్యంత కీలకమైన డిమాండ్లను ఉంచారు. వీటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని 16 లక్షల మంది ఉద్యోగులు మరియు సుమారు 4 లక్షల పెన్షనర్లు గత 3 ఏళ్లుగా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారని వారైతే గణాంకాలతో సహా వివరించారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉద్యోగులకు గత 3 ఏళ్లుగా ఐఆర్ రూపంలో ఆర్థిక లబ్ధి పొందుతుంటే ఏపీలో మాత్రం ఉద్యోగులు ఆ హక్కును కోల్పోయి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారనైతే వారు బొప్పరాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 43% ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగులను ఆదుకున్నారని, ఇప్పుడు కూడా అదే తరహాలో సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల మొదటి ప్రధాన డిమాండ్ ఏమిటంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటూ తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా పాత జీతాలతో కుటుంబాలను పోషించడం సామాన్య ఉద్యోగులకు కత్తి మీద సాములాగా అయితే మారింది. అందుకే కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే వరకు కొంత ఉపశమనం కలిగించేలాగా ఐఆర్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రెండవ డిమాండ్‌గా ఎటువంటి జాప్యం లేకుండా 12 పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని కోరుతున్నారు. కేవలం కమిషన్ నియమించడమే కాకుండా ఆ కమిషన్ నివేదికను 90 రోజుల వ్యవధిలో తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని అయితే వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన చేయటం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో పొందే ప్రయోజనాలను భారీగా కోల్పోయే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మూడవది మరియు అత్యంత బాధాకరమైన అంశం ఏమిటంటే, సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపు గత ప్రభుత్వ హయాం నుండి నిలిచిపోయిన డీఏ అరియర్స్, సరెండర్ లీవ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి ఈ భారీ మొత్తం పేరుకుపోయింది. ముఖ్యంగా రిటైర్ అయిన వారు మరియు దురదృష్టవశాత్తు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన సెటిల్మెంట్లు తక్షణమే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
ఏపీజేసీ అమరావతి సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు గారు మాట్లాడుతూ, ఎంతోమంది వృద్ధ పెన్షనర్లు తమ కష్టార్జితం చేతికి అందకుండానే కన్ను మూస్తున్నారని, ఇది చాలా అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇతర పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లే రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగుల బకాయిల విషయంలో కూడా మనసు పెట్టి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల మహిళా ప్రతినిధులు ఈ మేరకు లక్ష్మి మరియు పొన్నూరు విజయలక్ష్మి గారు కూడా తమ గళాన్నైతే వినిపించారు. మరి అమరావతి రాజధాని ప్రాంతానికి చట్టబద్ధత కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వారు ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించవద్దు అని కోరారు. ముఖ్యంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని, తద్వారా వారికి నివాస భరోసా కల్పించాలని కూడా వారైతే విన్నవించారు. పీఆర్సీ పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించాలని, అప్పుడే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన అనేది తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు. సో, మరి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది? ఈ 40,000 కోట్ల రూపాయల బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుంది అనేది ఇప్పుడు ఆహ్, రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉత్కంఠత రేపుతోంది. ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల ప్రకటన చేస్తుందని లక్షలాది కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట.